యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. రండి 8వ అధ్యాయంలోనికి రండి. 8వ అధ్యాయము 31వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాను నేను. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులము అయి ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు ఇవి. ఈ లోకంలో డబ్బు కలిగి ఉండవచ్చు, ఈ లోకములో పదవులు ఉండవచ్చు, ఈ లోకములో భూములు ఉండవచ్చు, కానీ అంటే ఆస్తి ఎంతైనా ఉండి ఉండవచ్చును, కానీ శాంతి సమాధానము జనులలో లేదు. అది దొరకాలంటే యేసు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన పాపము, సాతాను, మరణము, ఈ లోకముతో ఆయన పోరాడి గెలిచినవాడు. అందుకని మానవునికి శాంతి, పాప జీవితము నుండి విముక్తి పొందాలి అంటే మానవుని సొంతగా ఏమీ జరగదు, కానీ క్రీస్తు యొద్దకు వస్తేనే అది జరుగుతుందన్న సంగతి మర్చిపోకూడదు. ఆయనతో ఉన్న వారికి సమాధానం ఉంటుంది. అలాగూ చాలా విషయాలు మనకు తెలుసు. చూడండి, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 36లో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి, లేకపోతే మీరు స్వతంత్రులు కాలేరు. ఆ కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకా రాసిన సువార్తలో మనం చూస్తాం 2వ అధ్యాయం. మనకు బాగా తెలిసిన, ఎప్పుడు ఇక ఈ డిసెంబర్ వస్తుంది, ఈ డిసెంబర్ మాసంలో ఎక్కువగా అవి వింటా ఉంటారు కదా. 2వ అధ్యాయము మీరు చూడండి, 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చూడండి 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక.
ఆయనకిష్టులంటే ఆయన చిత్త ప్రకారము జీవించిన వారికి సమాధానము కలుగుతుంది. అంటే స్వతంత్రులై ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. కుమారుడు మిమ్మును, కుమారుడు అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, వారిద్దరూ కలిసే ఉన్నారన్న సంగతి మర్చిపోకూడదు. మీరు ఆ యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలోనే 16వ వచనాన్ని చదివితే, నేను ఒక్కడనై ఉండక, ఇక్కడ ఏమన్నాడు? నేను ఒక్కడనై ఉండక, నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. ఇక్కడ ఎవరు ఈ మాట చెప్తున్నాడు? యేసు ప్రభువారు. ఏమని చెప్తున్నాడు? నేను ఒక్కడినై లేను, నేను ఒంటరి వాడిని కాను. మరి ఎవరంట? నేనును నా తండ్రి కూడానున్నాము గనుక. నేనున్నాను, నా తండ్రి ఉన్నాడు. తండ్రి నేను, నేను నా తండ్రి, మేమిద్దరు ఉన్నాం. అంటే తండ్రి యెహోవా, కుమారుడు యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, కుమారుడు స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మనందరినీ యేసుక్రీస్తు వారే శాంతి మార్గమును నడిపించువాడు. మేము అబ్రహాము సంతానము కదయ్యా, నువ్వేంటి అంటే, అబ్రహాము సంతానం అని నాకు తెలుసు. మీరు అబ్రహాం పిల్లలైతే మీరు అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. అబ్రహాము ఒక యేసు ప్రభువుకి ఆయన మాటకు లోబడ్డాడు. యేసు ప్రభు అబ్రహామును దీవించాడు. అబ్రహాము ఎప్పటివాడో కదా, ఇప్పుడు దీవించటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. మీరు ఆదికాండము 22వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు అబ్రహాముతో, అబ్రహమా, నీకు ఉన్న ఒక్కగాని ఒక్క కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ దహన బలిగా నీ కుమారుణ్ణి అర్పించమన్నాడు. అబ్రహాము విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. అబ్రహాము మారు మాట్లాడలేదు దేవుని విషయాన్ని. అబ్రహాము తన కుమారుని తీసుకొని బయలుదేరాడు. సరే, కుమారుడు మధ్యలో అడిగాడు, దేవుడే చూసుకుంటాడయ్యా బలికి పశువుని అన్నాడు. ఆ తర్వాత అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును కట్టెల మీద పండబెట్టి కత్తిని పైకెత్తాడు. 10వ వచనం చూడండి, 22. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ఇక్కడ గమనించండి, ఎవరంట? ఎవరు? 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. ఆగండి. అక్కడ
ఎవరు పిలిచారు? యెహోవానా, యెహోవా దూతనా? మరి యెహోవా దూతని చిత్తము ప్రభు అని ఎందుకంటున్నాడు అబ్రాహాం? ప్రభు అని పిలవాల్సింది యెహోవాను కదా. అంటే యెహోవా దూతగా అక్కడ కనపడుతుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా. ఆది యందు దేవుని యొద్ద ఎవరున్నారు? వాక్యము. ఆ వాక్యం ఎవరు? దేవుడు. ఆ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు జాగ్రత్తగా గమనించండి, తండ్రి యొద్ద ఉన్నాడు. అబ్రహాముని తన కుమారుణ్ణి బలి అర్పించమని తండ్రి చెప్పాడు. కానీ ఇక్కడ దూత, యెహోవా దూత అబ్రామా అబ్రామా అని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక. ఎవరికియ్యా? నాకియ్య అంటున్నాడు అక్కడ. గమనించారా? చూడండి, మరలా చదవండి, చూడండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయలేదు. నాకు ఎవరంటుంది మాట? యెహోవా దూత. నాకియ్య వెనుదీయలేదు, వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు తెలియబడుచున్నది నేను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా, సరే, పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనపడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఈ గొర్రె పిల్ల కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకే గుర్తు. ఇస్సాకుకు మారుగా ఈ గొర్రె పిల్ల వధించబడింది. చూడండి, సరే, అబ్రహాము ఆ చోటికి యెహోవా 14 వచనం, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అంటే యెహోవా చూచుకొనును. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఆ తర్వాత మరలా 15 వచనం కూడా చూడండి. యెహోవా దూత రెండవ మారు మరలా ఎవరు పిలుస్తున్నారు? యెహోవా దూత. మీరు కొంచెం మనసు పెట్టి వినండి. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. ఆశీర్వదిస్తుంది ఎవరు? యెహోవా దూతే. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, యెహోవా దూతగా మండుచున్న పొదలో ఉన్న వారు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇంకా చాలా చోట్ల కనపడతారు. యేసు ప్రభు వారు మీకు ఇంకొక మాట చూపించి నేను ముందుకెళ్తాను. యేసు ప్రభు వారిని ఇప్పుడు ఈ కొందరు యెహోవాయే దేవుడు, యేసు ఎక్కడున్నాడంటారు. కొంతమంది యేసు క్రీస్తు ఒక్కడే, ఇక యెహోవా అది ఆయనే, యేసే యెహోవా అంటారు. కానీ ఇక్కడ త్రిత్వమై ఉన్న దేవుడు, లేక బహుళత్వము,
మీ ఇళ్ళకి వస్తారు, కొంచెం జాగ్రత్తగా వీటిని మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్పే మాటలన్నిటికీ మీరు బలహీనులు కావద్దు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము చూడండి, అందరూ చూడండి. బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో చూడండి, ఇక్కడ అంటున్నాడు బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నువ్వు స్వల్పమైన గ్రామమైన, చిన్న గ్రామమైన నా కొరకు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు, యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? యూదా వారి కుటుంబములలో వారందరితో మాట్లాడుతున్నాడు. నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నా కొరకు అని దేవుడు అంటున్నాడు. నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. ఎవరంట? నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. ఎవరి కోసం పరిపాలన చేస్తాడంట ఆయన? నా కోసం, అంటే యెహోవా కోసం. నా కోసం పరిపాలన చేసేది ఎవరు? అక్కడ చూడండి, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఆ ఏలబోయే ఆయన ఇప్పుడు ఆ బెత్లెహేము ఎఫ్రతాలో పుట్టింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎందుకు పుట్టాడు? ఇశ్రాయేలీలను ఏలబోవాడు అన్నాడు. ఎప్పుడు నుంచి అంట ఆయన? ఎప్పుడంట? ఆయన పురాతన కాలము మొదలుకొని, ఈ మాట చెప్పక ముందే పురాతన కాలం, ప్రారంభ కాలం, ఎప్పటి నుండో ఆ పురాతన కాలము నుండి శాశ్వత కాలం, అంటే కాలమంతా, శాశ్వత కాలమంతా ఆయన ప్రత్యక్షమగుచూ ఉంటాడు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎప్పుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు నీకోసం. ఆది కాండములో ప్రారంభము నుండి, నరుని చేసిన దగ్గర నుండి, సృష్టిని చేసిన దగ్గర నుంచి యెహోవాతో కలిసి, తండ్రితో కలిసి యేసు ప్రభువారు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఉన్నాడా? అందుకనే కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మిమ్ములను స్వతంత్రులుగా చేయని ఎడలా మీరు స్వతంత్రులు కాలేరు. మీకు శాంతి రాదు, మీ శాపం పోదు. ఎన్ని విషయాలు ఉంటాయో. యెహోవా అన్నాడు, నేను మొదటివాడును కడపటివాడును అన్నాడు. అదే మాట యేసుక్రీస్తు అన్నాడు ప్రకటన గ్రంథములో, నేను మొదటివాడును కడపటివాడును. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, కనుక ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత చూడండి. ఆయన లోకములోనికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, నేను నా తండ్రి ఇద్దరం ఉన్నామయ్యా, మేమిద్దరం ఉన్నాం. ఇక్కడ యూదులతో చెప్తున్నాడు, ఇప్పుడు నేను కుమారుడైన, నేను కుమారుణ్ణి. ఏమండి, మీకు ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం
చూడండి 9వ అధ్యాయమేనా? 6వ అధ్యాయం. ఓకే అమ్మా, అది కాదు అమ్మా, అది కాదు ఉండదు అమ్మా, నేను చెప్తాను. 9వ అధ్యాయం, 6వ అధ్యాయం, 9వ అధ్యాయమేనమ్మా. ఏముంది చూడండి, మొదటి నుంచి చదువుదాం. ఆయన వేదన పొందిన దేశము మీద మబ్బు, ఏమంటున్నాడు? ఆయన వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరచు. అంత్యకాలమున అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. తర్వాత 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూసారా? వినండి, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారు. మబ్బు ఏందంట? మబ్బు నిలవలేదు అంటే పారిపోతుంది. మబ్బు అంటే చీకటి. యేసు ప్రభు వచ్చినప్పుడు చీకటి తొలగిపోద్ది, పాపము తొలగిపోద్ది. ఆయన ఎంత చక్కగా ప్రవచనం ఉందో చూడండి. ఇది క్రీస్తుని గురించిన ప్రవచనమే. ఆ తర్వాత 6వ వచనములో మనకు శిశువు, మనకి కుమారుడు. ఇందాకేమన్నాడు? కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని ఎడల, లేకపోతే కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. ఇప్పుడు మనకి కుమారుడు పుట్టెను. ఎవరా కుమారుడు? యేసు ప్రభువారు. చీకటి తొలగిపోయింది, మబ్బులు నిలవలేదు. మరణ ఛాయలో ఉన్న వాళ్ళు వెలుగు. మరణం అంటే చీకటి, ప్రమాదము. వెలుగు ప్రకాశించును వారి మీద, ఆ చనిపోయిన జీవితాల మీద వెలుగు ప్రకాశించును. అంటే యేసుక్రీస్తు రావటమే గొప్ప వెలుగు. మీరు కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. ఆ కుమారుడే యేసు ప్రభువారు. ఆ కుమారుడేనండి ఇప్పుడు సమస్తమును జరిగించేది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని చదవాలి మీరు. ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించున్నట్లు, వినాలి జాగ్రత్తగా, సకల జనులను రాష్ట్రములను ఆయా భాష. మీరు 13వ వచనం కూడా చదవండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా, చూడండి, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. ఇక్కడ గమనించండి, రేపు ప్రభువు కూడా మేఘాల మీద రాబోతున్నాడు. పాట కూడా పాడతారుగా, ఆకాశ
ఆకాశ మేఘాలలో అపూర్వ శబ్దాలతో, ఆకాశ మేఘాలలో. దాని ముందే ప్రవచనం చూడండి. దానికి ముందే దానియేలు గ్రంథం అంటే ఇది ప్రవచనాత్మకంగా వ్రాయబడిన మాట. ఇది మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా యోహాను అంటాడు, మనుష్య కుమారుని పోలిన వానిని నేను చూశాను. ఆ మనుష్య కుమారుడే ఈ మనుష్య కుమారుడు. ఆ తర్వాత ఏముంది? ఆ మహా వృద్ధుడగు వాని సన్నిధికి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. మహావృద్ధుడైన, జాగ్రత్తగా వినండి అయ్యా, మీరు జాగ్రత్తగా వినండి. ఆ మహావృద్ధుడైన వాని సముఖమునకు తేబడెను. అప్పుడు చూడండి, మహావృద్ధుడు ఎవరు? మనుష్య కుమారుడు ఎవరు? మహావృద్ధుడైన వాడు యెహోవా, మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు ఆ మహావృద్ధుడు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనంటే ఈ మనుష్య కుమారుని ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు ఆ మహావృద్ధుడు సర్వాధికారము? మనుష్య కుమారునికి ఇచ్చాడు. ఎవరా మనుష్య కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమిచ్చాడు ఆయనకి? ఏమిచ్చాడు చూడండి. సకల జనులను, రాష్ట్రాలను, ఆయా భాషలు మాట్లాడు వారును అందరూ కూడా ఆయనను సేవించాలి. మీరందరూ ఆ మనుష్య కుమారుణ్ణి సేవించాలి. మీరందరూ ఆ మనుష్య కుమారుని పూజించాలి. మీరందరూ ఆ మనుష్య కుమారుణ్ణి ఆరాధించాలి. ఎందుకయ్యా యేసయ్యను మనం ఆరాధించాలి అంటే, అది తండ్రి నిర్ణయించాడు గనుక. తండ్రి అయిన దేవుడు యేసుని ఆరాధించమని, యేసుని పూజించమని తండ్రి అయిన దేవుడే నిర్ణయించాడు గనుక ఆయనకి రాజ్యము, ఆయన రాజ్యము శాశ్వతమైనది, అది ఎన్నటికీ. చూసా ఇందాకేమనుకున్నాం? ఆయన శాశ్వత కాలము ప్రత్యక్షమగుచుండును. ఇప్పుడు ఆయన రాజ్యము శాశ్వత కాలము ఉండేది, అది ఎన్నటికీ లయము కాదు, అది ఎన్నటికీ తొలగిపోదు. అందుకే మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించాలి. ఆ యేసుక్రీస్తు ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యం, ఇప్పుడు వాక్యమే ప్రాముఖ్యమైంది. వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యాలి మనం. వాక్యానికి భిన్నంగా ఏది చెయ్యకూడదు. నీ ఇష్టం కాదు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటానికి దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. ఓ ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు, అది మనం చాలా సార్లు విన్నాం కదా. మరొకసారి కూడా చూడాలి. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళ వేదనకరమైన స్థలంలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు.
చూడండి, యోహాను రాసి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువు. అందుకు అబ్రహాం అంటున్నాడు, కుమారుడా. ఎవరితో? ఆ ధనవంతుడితో అంటున్నాడు. పాపం ఆయన బాధపడిపోతున్నాడు. ఏందిరా, నా బల్ల దగ్గర రొట్టె ముక్కలు తిన్నవాడేమో అబ్రహాము రొమ్మున పరదేశంలో ఉన్నాడు, నేనేంటి? నేను ఎంతో మందికి ధర్మం చేసి అంటే ఇచ్చి ఉండొచ్చు, పాస్టర్లు వచ్చిన వాళ్ళందరికల్లా డబ్బులు ఉన్నాయి కనుక ఘనంగా ఇచ్చి ఉండొచ్చు. నేను ఇంత పని చేస్తే నాకేమో ఇక్కడున్నాను నేను, ఆయనేమో అబ్రహాము రొమ్మునున్నాడు. ఇదేంటి బాబు? అబ్రహమా, తండ్రి అయిన అబ్రహమా అని అరుస్తా ఉంటే అబ్రహాం అంటున్నాడు, అందుకు అబ్రహాము, కుమారుడా. ధనవంతుడు కూడా కుమారుడే అంటాడు. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, ఎన్నోసార్లు వినుంటారు. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. ఏంటంట? దేవుని కన్నా సుఖానుభవం గలవారు. ఇతడు దేవుని కన్నా సుఖాన్ని అనుభవిస్తున్నాడు. సుఖాన్ని అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు నెమ్మది, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. నీ బతుకు యాతన అయిపోయింది. శాశ్వత కాలము యాతనే నీకు, శాశ్వత కాలము ఇతడికి నెమ్మది. నా ప్రియ దేవుని పిల్లలారా, మనము జ్ఞాపకం చేసుకుందాం మన పరిస్థితులు ఎలా ఉన్నాయి. దేవుని ఇష్ట ప్రకారం నడుస్తున్నామా? దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్నామా? ఏమన్నాడు ఇక్కడ? యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31లో, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. నిజముగా మీరు నన్ను నమ్మితే మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా అంటే వాక్యము మీకు స్వతంత్రతనిస్తుంది, సంతోషమిస్తుంది, నెమ్మదినిస్తుంది. చూడండి చూడండి, ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, తనను నమ్మిన యూదులతో ఏమంటున్నాడు? మీరు వాక్యమందు నిలిచి ఉంటే మీరు స్వతంత్రులుగా ఉంటారు. చూడండి, కుమారుడు ఎప్పుడు ఇంటిలో ఉంటాడు కానీ దాసుడు ఎప్పుడు ఇంటిలో. దాసుడు ఎవరు? పాపము చేయువాడు పాపమునకు దాసుడు. వానికి లోపల అర్హత లేదు. ఎంత చెప్పినా వాళ్ళు పాపాన్ని వదిలిపెట్టరు, పాపాన్ని ఒప్పుకోరు, విడిచిపెట్టరు. ఒక చోట ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడకపోతే ఏమవుతుందట? హఠాత్తుగా హరే అన్నట్టుగా పోతావు. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే మనము యెహోవా మీద అనుకుంటే సంపూర్ణ శాంతి కలిగి ఉంటామని లేఖనము తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 26:3,
26:3 చూడండి. 26:3 యెషయా గ్రంథం 26:3 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ప్రభునందు ప్రియులారా, కనుక ఈ లోకములో మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము మనం ప్రార్థన చేస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తే మనము దేవుని మహిమను పొందుకోగలుగుతాము. ఎందుకంటే యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, మనకు ప్రాణదాత. మనల్ని నశించిపోకుండా ప్రభు చెప్పాడుగా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పదును. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేనుండు స్థలములో మీరుండులాగున నేను మరలా వస్తాను. ఎందుకు వస్తానంటే తీసుకెళ్ళటానికి వస్తాను. మీరు ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం అశాశ్వతమైంది. నేనుండు స్థలం ఒకటి ఉంది, శ్రేష్టమైన స్థలము, కదల్చబడిన స్థలము, మహిమ కలిగిన స్థలము. ఆ స్థలములో నేనెక్కడ ఉంటానో మీరు అక్కడే ఉంటారు. నా వాక్యమందు నిలిచి ఉంటే, నా మాటలు మీరు వింటే మీకు తీర్పు లేదు. మరణములో నుండి జీవములోనికి దాటిపోతారు. మరణం చూడక బ్రతుకు నరుడెవరు లేరు, అందరూ ఒకరోజు చనిపోవాల్సిందే. మరణము ప్రతి మనుష్యుడికి మరణం ఉంది. మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని పిల్లలు, దేవునిలో లేని వారు మరణానికి భయపడతారు, కానీ మనకే మరణములో నుండి జీవములోనికి ఏకంగా దాటిపోతాం. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవునిలో సాగుదాం, నెమ్మదిగా బ్రతుకుదాం, ఆయన వాక్యాన్ని అనుసరిద్దాం, వాక్యానుసారంగా నడుచుకుందాం. వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. అక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే స్వతంత్రులుగా చేయనని, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ఒకవేళ మీరు అబ్రాహాము సంతానం అయితే అబ్రాహాముకున్న క్రియలు మీకు ఉండాలి. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, దేవుని తండ్రి మాటకు లోబడిన వాడు, విధేయుడు. అబ్రాహామే కాదు, ఒక్క మాట చూపిస్తాను నేను. యేసుక్రీస్తుని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా ఒప్పుకోవద్దు. యేసుక్రీస్తు, మరొకసారి చెప్తున్నాను, తండ్రితో సమానము. ఏమన్నాడు యేసయ్య గురించి చెప్తూ పౌలు గారు ఏం రాశాడు? తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని దేవునితో సమానముగా ఉండుట. సమానం. తండ్రి కుమారుడు ఇద్దరు సమానం. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఒక ఆయన, ఒక తండ్రి కొడుకులు వెళ్తా ఉన్నారంట ఒక గాడిదను తోలుకొని. ఏం చేశాడంటే, తండ్రి పిల్లోడు కదా అని కుర్రోడు కాదు, నువ్వు ఎక్కరా గాడిద మీద అన్నాడంట. కొడుకు ఎక్కుతున్నాడు, తండ్రి నడుచుకుంటా పోతున్నాడు. కొందరు తెలంగాణలో ఒక ఆయన ఎదురయ్యి, ఏమయ్యా గాడిద మీద నీకు బుద్ధి ఉందా?
పెద్ద ఆయన నడిపిస్తావేందా, నువ్వు గాడిద మీద కూర్చున్నావేందన్నా అంట. ఒరే నాయన ఇదేంద్రా బాబా అనుకొని ఆ కొడుకు దిగి తండ్రిని ఎక్కించాంట గాడిద. నడుచుకుంటూ వెళ్తున్నాడంట. కొంత దూరం వెళ్ళంగానే ఇంకెవరో ఒకళ్ళు ఎదురై, ఏవయా బుద్ధి ఉందా లేదా, నువ్వు పెద్దోడివి, నువ్వేమో గాడిద మీద ఎక్కి కూర్చున్నావు, ఆ పిల్లోడిని నడిపిస్తున్నావేందయ్యా. ఆయన ఎక్కితే ఈయన్ని, ఈయన ఎక్కితే ఆయన్ని. కనుక ఎవరు తక్కువ కాదు, ఇద్దరు సమానమే. మోషే గారు ఒక మాట అంటాడు, ఆ మాట చూపించి ముగిద్దామా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మనం చాలా సార్లు చదువుతాము, అయినా ఇప్పుడు చదివించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఇక్కడ ఏముంది, అక్కడ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన. మోషే ఎప్పుడు వాడు, క్రీస్తు ఎప్పుడు వాడు? మోషే ఏ కాలం వాడు, క్రీస్తు ఏ కాలం వాడు? మరి మోషే ఈ మాట ఎందుకన్నాడు అని అనటానికి కారణం ఏమిటంటే, యేసుక్రీస్తును మోషే మండుచున్న ఆ పొద ఉందే, ఆ పొదలో చూసినాడు. ఆ పొదలో మాట్లాడింది యేసుక్రీస్తే మోషేతో. నిర్గమకాండ 3వ అధ్యాయంలోకి వెళ్తే ఉంది. సరే, తర్వాత చదువుకోండి. ఆ పొదలో ఉందెవరు? యెహోవా దూత యేసుక్రీస్తు. యేసుక్రీస్తును అప్పుడే మోషే చూశాడు. అందుకనే నేను క్రీస్తు విషయమై నింద నాకు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. ఏంటి భాగ్యం? యేసుక్రీస్తు విషయమై నింద అనుభవించటం. అంటే క్రీస్తు కొరకు ఆయన సమస్తమును వదిలిపెట్టి యేసును వెంబడించాడు, ఆయన ప్రజలను వెంబడించాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు మనల్ని శాంతి కలిగిన వారముగా, స్వతంత్రులుగా చేస్తాడు. ఆ యేసు వాక్యమును మనము అనుసరించాలి, ఆ యేసుని అనుసరించాలి, యేసు మాటను అనుసరించాలి. నీ ఇష్ట ప్రకారం నడవద్దు, వాక్య ప్రకారం నడువు. ప్రభువు మిమ్మల్ని తీరుస్తాడు. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.